హలో. వెల్కమ్ టు మై ఛానల్ 'దివ్య డైరీస్'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఆఫ్టర్ వినాయక చవితి రోజుననమాట. సో, నేను వన్ డేనే ఉంచి వినాయకుడిని కదిపేసాను. సో, కింద అపార్ట్మెంట్‌లో వినాయకుడిని పెడితే దాని దగ్గర పెట్టేద్దాం కదా అని నయన్‌తో పాటు ఇలా తీసుకెళ్తున్నామనమాట. సో, చాలా బాగున్నారు మా గణేష్ అయితే. నాకు అస్సలు విడిచిపెట్టాలనిపించలేదు. నిమజ్జనం చేయాలి అనిపించలేదు సీరియస్‌లీ. అసలు అంత క్యూట్‌గా ఉన్నారంటే అంత బాగున్నారు. నయన్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. వద్దు నిమజ్జనం చెయ్యొద్దు, వాటర్‌లో వెయ్యొద్దు ఓంని అని. సో, ఇంకా చేయాలి కదా! కానీ ఉంచుకోకూడదు కదా ఇంట్లో, పెట్టాలి కంపల్సరీ. సో, ఇంకా వినాయక చవితి అయితే ఈ ఇయర్ సాటర్‌డే వచ్చింది. అండ్ నెక్స్ట్ డే అందరికీ హాలిడే సండే కదా! సో, అందరూ ఎంజాయ్ చేసుంటారు. సో, మేము ఆ రోజున అందరం కలిసి భోజనాలు పెట్టుకుందాం అనుకున్నాం. నార్మల్‌గా క్యాటరింగ్ బయటకి ఇద్దాం అనుకున్నాం. కానీ వద్దు, మనం హ్యాపీగా చేసుకుందాం అని చెప్పి ఇలా కింద సెల్లార్‌లో అలా పెట్టుకున్నామనమాట. మేమే కుక్ చేసుకున్నాము. సో, చాలా అనిపించింది. ఇలా అందరం కలిసి కూర్చొని అలా గ్యాదర్ అయ్యి మేమే కట్ చేసుకొని, మేమే కుక్ చేసుకొని అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ అలా వెళ్ళడం చాలా అనిపించింది. అండ్ నేను నార్మల్‌గా ఊరెళ్తే ఇలా ఉంటాయి కదా! సో, ఊరు మిస్ అవుతున్న ఫీలింగ్ రాలేదు నాకు అపార్ట్మెంట్‌కొచ్చిన తర్వాత. సో, అందరూ షార్ట్ పీరియడ్‌లోనే బాగా ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ అయిపోయాము. ఒక ఫ్యామిలీలా ఉన్నాము. మా స్వాతి వాళ్ళొచ్చారు. సో, వాళ్ళని కూడా ఆపేసాను. నెక్స్ట్ డే ఇలా పెట్టుకుంటున్నామంటే, సో, వాళ్ళు కూడా నైట్ ఉండిపోయారు. సో, మార్నింగ్ లేవగానే మొత్తం జెంట్స్ అందరూ వచ్చి కట్టు పొంగలి అండ్ సాంబార్ చేస్తామని చెప్పారు ముందు రోజు నైట్. సో, మార్నింగ్ 6కే అందరూ లేచి గ్రాసరీస్ అవన్నీ ముందు రోజే తెచ్చేసుకున్నాము. సో, వాళ్ళేంటంటే మేమైతే టిఫిన్ చేస్తాము, మీరు లంచ్ చేసుకోండి అని చెప్పి అన్నారు. సరే చేస్తారు కదా అని అనుకున్నాము. సో, మెనూ కూడా ఇచ్చారు. కట్టు పొంగల్ చేసి, టీ పెట్టి అండ్ సాంబార్ చేస్తామన్నారు. అబ్బో! ఎలా చేస్తారో అనుకున్నాము. సో, మార్నింగ్ నేను ఎళ్ళే టైంకి చూస్తే ఇంతకీ మేమే చేసామది. సో, లేడీసే చేశారు. సో, వాళ్ళలా అంటారు అంతే, వాళ్ళకెక్కడొస్తాయి. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే కట్టు పొంగల్ అండ్ సాంబార్ చేసుకున్నాం. యమ్మీగా ఉంది. అసలు చాలా బావుంది. అండ్ నెక్స్ట్ మేము లంచ్‌కి ఏం చేసామన్నది కూడా చెప్తాను. చూస్తూ ఉండండి.
ఏంటి అందంగా ఉంటుంది తీయద్దు ఉంది పెట్టను అంతే ఇరుగవుతుంది కదా కర్రీకి ఇన్ని ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క వర్క్ చేసుకుని అలాగ ఒక 2 అవర్స్‌లో మాకు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో, వెజిటబుల్ కటింగ్ ఒకళ్ళు, కుకింగ్ ఒకళ్ళు అలా పిల్లలు కూడా హెల్ప్ చేశారు మాకు. పిల్లలు పక్కన ఆడుకుంటూనే మాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు కూడాని. అండ్ జెంట్స్ కూడా ఏదైనా కావాలి అంటే మళ్ళీ వెంటనే షాప్‌కెళ్ళి తేవటం. సో, అలా అనిపించింది. ఇంక మేము కుక్ చేసే టైంకి మొత్తం క్లౌడీ అయింది. అలా తర్వాత కాసేపటికి రెయిన్ పడింది మేము లంచ్ టైంకి. సో, భలే అనిపించిందనమాట. చల్లగా అలాగా వేడి వేడిగా బిర్యానీ అవి తింటూ ఉంటే సూపర్ అనిపించింది. అండ్ కాసేపు మా లేడీస్ అందరం ఫ్రీ అయిపోయిన తర్వాత డాన్సెస్ కూడా వేసాము. సో, అదైతే క్లిప్ మిస్ అయింది ఇక్కడ అవ్వలేదు. సో, నెక్స్ట్ ఇంకా లంచ్ టైమ్ అనమాట. సో, మేము ఏమేమి చేసామో చెప్తాను మీకు. చాలా బాగున్నాయి. బిర్యానీ చేసుకున్నాము. వెజిటబుల్ బిర్యానీ ఐ మీన్ బగారా రైస్ లాంటిది. అండ్ నెక్స్ట్ ఒక స్వీట్ అండ్ హాట్, సాంబారు, బెండకాయ ఫ్రై, పొటాటో కర్రీ, సాంబార్ అండ్ చిప్స్. చిప్స్ ఇంకా కామన్ కదా! అవి లేకుండా ఎలా అవుతది లంచ్ అనేది. సో, ఎంత బాగున్నాయంటే యాక్చువల్‌గా చెప్పాలంటే అనుకున్న మెంబర్స్ కంటే ఎక్కువ చేసేసాము వంటలు. సో, అవి నైట్‌కి కూడా సరిపోయినాయనమాట. సో, నైట్ వరకు అక్కడే ఉన్నాం కదా! సో, నైట్ కూడా డిన్నర్‌కి కూడా సరిపోయినియి. అండ్ బయట వాళ్ళు కూడా వచ్చి తిన్నారనమాట. సో, అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరినియి అండ్ అందరికీ సరిపోయినియి. చాలా అనిపించింది. నెక్స్ట్ ఇంకే అకేషన్స్ వచ్చినా మనం ఇలాగే చేసుకోవాలని అయితే అనుకున్నాం మేము. లంచ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంక మాకైతే ఇంక ఓపిక లేదు. అందరం అలా కూర్చున్నాము. అండ్ ఇంకా ఇతను రామ్ గారనమాట. సో, ఆయన వల్ల మొత్తం అందరూ ఇలా యాక్టివ్‌గా ఉండి ఆ రోజంతా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అంత ఎనర్జిటిక్ అంటే ఆయన అంతలా ఉన్నారనమాట. సో, ఆయన అందరితో ఆడిపిస్తూ ఉన్నారు. పిల్లలతో మ్యూజికల్ చైర్ అండ్ మాతో ఇప్పుడు హౌసీ అండ్ నెక్స్ట్ ఇంకా చాలా గేమ్స్ ఆడాము మేము. మాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. అసలు ఎంత ఎంకరేజ్ చేశారో అవన్నీ చూస్తుంటే భలే అనిపిస్తుంది. హాయ్ చెప్పండి అందరూ. నెక్స్ట్ 35 ఇప్పుడు మన టీం ఉంది కదా, ఫస్ట్ అసలు ఈ లైన్ స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ ఆ లైన్ స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్క లైన్ మీరు కూడా ఈ లైన్ ఒకసారి ఇప్పుడు యాక్చువల్గా ఆయన స్టార్ట్ చేసింది.
ఇంకా ఈవినింగ్ టైంకి అందరం కిందకి వచ్చేసాం మళ్ళీ. అండ్ నెక్స్ట్ ఇంకా అంత్యాక్షరి ఆడుకున్నాం. ఇంకా 3 బ్యాచెస్‌గా విడిపోయామనమాట. పిల్లలు ఒక బ్యాచ్, లేడీస్ ఒక బ్యాచ్, జెంట్స్ ఒక బ్యాచ్ అలా ఉన్నామనమాట. సో, పిల్లలు కూడా భలే పాడేస్తున్నారు. మేమేమో 90స్ సాంగ్స్ పాడుతుంటే వాళ్ళేమో ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్స్ పాడుతున్నారు. అండ్ తర్వాత ఇంకా లడ్డూ వేలం పాట కూడా ఆ రోజే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ డే నిమజ్జనంకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి శిల్ప విమాన్ రెడ్డి 6,500 ఒకటోసారి. రామ్ గారు 6,600. 7,000. రమణ గారు 7,000. రమణ గారు 7,000. రామ్ గారు 7,100. చైతు మేడం అంతే తగ్గేదిలే అంతే అంతే రామ్ గారు 7,100. ఒకటోసారి. ఒకటోసారి. మరి ఫండ్స్ కావాలి మా రమణ గారు 10,100. రెండోసారి. సేపు అందరు పాక్ చేశాను. రెండోసారి. అరే కాల్చండి రా, అబ్బాయి కౌంట్ నెంబర్లో కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాట్స్ అండి. మొత్తానికి అలాగే. పట్టారు. బాగా లోటు బడ్జెట్ లో ఉన్న ఇది సో, మా అపార్ట్మెంట్‌లో రమణ గారు అని ఆయన వేలం పాడుకున్నారనమాట. 11,500 కింద వెళ్ళింది. నెక్స్ట్ ఆ రోజు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డేకి నిమజ్జనం అనమాట. సో, అందరూ ఆఫీస్‌లో వెళ్ళిపోయారు. సో, ఈవినింగ్ పర్మిషన్ పెట్టి ఎర్లీగా వచ్చేద్దామని చెప్పి ఇంక అందరూ వర్కింగ్ కదా! అందరూ వెళ్ళిపోయారు. 4:30కి అలా వద్దాం అనుకున్నాము. సో, 4కి అలా కిందకొచ్చిన తర్వాత సో, ప్రసాదం అది చేయించాము. అండ్ నెక్స్ట్ ఇంకా పిల్లలందరికీ ప్రైజెస్ అనమాట. సో, హౌసీ ఆడుకున్న వాళ్ళకి డాన్స్, సాంగ్ ఇలా పాడిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇచ్చారనమాట. సో, ఏం కాదు అలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా! సో, ఇలాంటి టైంలోనే కదా ఎవరికాళ్ళు ఫుల్ బిజీలో ఉంటారు లైఫ్‌లో. సో, ఇలా కొన్ని అకేషన్స్ జరిగి ఇలా మనం కొంచెం టైం ఇస్తే సో, మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా! చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తది. చాలా అనిపించింది. ఇంక పిల్లలు కూడా ఫుల్ సూపర్ డూపర్ హ్యాపీ అయిపోయారు ప్రైజెస్ చూసి. వెరీ గుడ్. ఫస్ట్ ప్రైజ్.
కోసం వెయిట్ చేసేదాన్ని మేమెప్పుడు ఇలాగ చేయాలి అని. సో, ఫైనల్‌గా అదొచ్చేసింది డాన్స్. తీన్మార్ డాన్స్ ఎప్పుడెప్పుడా అనుకునేదాన్ని. పక్క అపార్ట్మెంట్‌లో వాళ్ళని చూసి భలే చేస్తున్నారనిపించేది. సో, ఫైనల్‌గా అదైతే నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేనైతే లిటరల్లీ 2 అవర్స్ మేము ఫుల్ ఎనర్జిటిక్‌గా చేసామండి డాన్స్. ఎవ్వరు తగ్గలేదు. జెంట్స్, మేము, పిల్లలు అస్సలు అమ్మ బాబోయ్! చెప్పాలంటే మా హస్బెండ్ అస్సలు చెయ్యరు. అలాంటిది ఆయన కూడా అసల ఎంతసేపు డాన్స్ చేశారో భలే అనిపించింది. అలా అందరూ హ్యాపీగా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇంకా ఫైనల్‌గా మా గణేష్ డే అయితే వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. ఎవ్వరికీ ఇష్టం లేదు అసలు ఎళ్తుంటే భలే సాడ్‌గా అనిపించేసింది. అలా 3 డేస్ పూజలు చేసి అలా పంపించేయాలి అంటే. ఆయన అడిగి వెళ్ళకో డాన్స్ చేస్తాడమ్మ జాతర అక్కడ డాన్స్లు ఏమి వేయకండి. కుదురుగా నిల్చోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 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 గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప. సో, ఈ ఇయర్ మా వినాయక చవితి అయితే ఇలా చాలా అంటే చాలా జరిగింది. అసలు ఇలా జరుగుతుందని అయితే నేనైతే అనుకోలేదు. అంత జరిగింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నేను చేయని పనులన్నీ చేశాను. డాన్స్ నుంచి అన్నీని, గేమ్స్ అవన్నీ. సో, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీ వినాయక చవితి ఎలా జరిగింది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ నా వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడైనా మీకు వీడియో పెడితే నోటిఫికేషన్ వస్తుంది కదా! సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.